మే గాడ్ బ్లెస్ యూ ఆర్ గాడ్ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ. ఈ రెండు పదాలలో ఏది బాగా నచ్చిందండి మీకు? అంటే రిసీవ్ చేసుకోవడానికి, వినడానికి చాలా హాయిగా అనిపించింది. హలో, దిస్ ఇస్ బ్యూలా ప్రదీప్, ఎ సైకాలజిస్ట్. చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నానండి, బికాజ్ ఐ వాజ్ బిజీ ఇన్ క్రిస్మస్ అండ్ ఆఫ్లైన్ కాల్స్లో బిజీగా ఉన్నాను. బట్ అక్కడ నేను నోటీస్ చేసిన కొన్ని విషయాల్ని డైరెక్ట్గా వీడియోస్లో చెప్పాలనిపించిందండి. అందులో మొట్టమొదటిగా చాలా డేస్ నుంచి నేను మర్చిపోతున్న విషయం ఏంటి అని అంటే, మనము బర్త్డేస్ వచ్చినా, యానివర్సరీస్ వచ్చినా, లేదా ఏదైనా పండుగలు వచ్చినా కూడా మనం విష్ చేస్తూ కింద ఏం రాస్తామనంటే మే గాడ్ బ్లెస్ యూ అని రాస్తాం. అంటే యూఆర్ నాట్ ష్యూర్ అబౌట్ దే బ్లెస్సింగ్ కదా. ఎప్పుడు తీసుకుంటాము మే అనే వర్డ్ని? ఎక్కడ యూస్ చేస్తాము? క్లాస్లో పర్మిషన్ తీసుకున్నప్పుడు, ఆఫీస్లో వెళ్ళాలనుకున్నప్పుడు మే ఐ కమ్ ఇన్ అంటాం కదా, బికాస్ నేను రావచ్చా రాకూడదా అని చెప్పి. అలా మనము బ్లెస్ చేసేటప్పుడు కూడా నీకు వస్తుంది రాదు, నేను చెప్పలేను అని అంటే కనుక అది మనం బ్లెస్ చేసినా కూడా వ్యర్థమైపోతుంది కదా. సో ఇదొక్కటి మనం లైఫ్లో మార్చుకుందామా? చాలా ఇయర్స్ నుంచి నేను ఎవరైనా బ్లెస్ చేయాలనుకున్నప్పుడు గాడ్ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ అని పెడతానండి మెసేజ్. సో దాట్ దే విల్ ఫీల్ హ్యాపీ అనమాట. ఓకే, నిజంగా వాళ్ళు బ్లెస్ చేస్తున్నారు కదా అని చెప్పి ఇన్ రిటర్న్ వాళ్ళు కూడా మనల్ని బ్లెస్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ మేనిఫెస్టేషన్ గురించి ఎస్పెషల్గా మాట్లాడాలనుకున్నానండి. సో చాలామందికి ఇలా మేనిఫెస్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. సో డైరెక్ట్గా వీడియోస్లోనే కొన్ని మేనిఫెస్టేషన్ పాయింట్స్ చెప్పాలనుకున్నానండి. ఈరోజు మొదటి నెల నుంచి మనం డిసెంబర్ దాకా తీసుకుంటే కనుక ఫస్ట్ మంత్లో మీరు రోజు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే మీ పిల్లల్ని బ్లెస్ చేయండి. అండ్ మీరు ఎవరైతే దైవాన్ని పూజించుకుంటున్నారో ఆ దైవానికి థ్యాంక్ యూ చెప్పండి. కొద్దిసేపు మీరు ఆ ప్రేయర్ అంటారా, భక్తి పూజ చేస్తూ అంటారా, అలా స్పెండ్ చేయండి. అండ్ డే అంతట్లో కూడా మీ పిల్లల్ని, మీ హస్బెండ్ని లేదా మీ వైఫ్ని దేవుడు ప్రొటెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈవినింగ్ మీరు అందరూ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు సేఫ్గా వచ్చారు కదా, దానికి థ్యాంక్ యూ చెప్పండి. బికాస్ మనం ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞత కలిగి ఉంటామో మన లైఫ్లో చాలా బ్లెస్సింగ్స్ అనేవి పోర్ అవుట్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే ఫ్రస్ట్రేటెడ్గా లేదనంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కూడా నోట్ మేకింగ్ అంటే, చాలామంది నోట్ మేకింగ్ గురించి కూడా నిజంగా అంత పవర్ఫుల్ అని అడుగుతున్నారు నన్ను. నా లైఫ్లో చాలా ఇయర్స్ నుంచి అది పాటిస్తూ ఉంటానండి. బికాస్ మన పాజిటివ్స్ నెగిటివ్స్ రాసుకున్నప్పుడు మనం ఏం చేంజ్ చేసుకోవాలని అర్థమైతే కనుక ఆ ఫ్యామిలీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రేపటి ఎపిసోడ్లో ఇంకా అలాంటి పాజిటివ్ నెగిటివ్స్ని మనము వెరీ స్మూత్ వేలో డీల్ చేయొచ్చు అనే మేనిఫెస్టేషన్ మీకు చెప్తానండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.